రైట్, ఇక మూడో ప్రపంచ యుద్ధానికి సూచికగా జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వారు రెండో రోజు భీకరంగా జరుగుతోంది. టెహ్రాన్కు వ్యతిరేకంగా చేపట్టిన తమ ఆపరేషన్ కనీసం మరో 2 వారాల పాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూలదోయటమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి తమ వైమానిక దళం ఇరాన్ పైన 5,000కు పైగా బాంబులతో దాడులు చేసిందని ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. తమ దాడుల్లో వేలాది మంది ఇరాన్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. టెహ్రాన్లోని అతిపెద్ద మిలిటరీ కాంపౌండ్పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి చేసింది. 100కు పైగా యుద్ధ విమానాలతో పాటు దాదాపు 250 బాంబులను ఈ ప్రాంత పరిధిలో వదిలింది. మిలిటరీ ప్రాంగణంలోనే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ హెడ్ క్వార్టర్స్, IRGC కుడ్స్ ఫోర్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఇరాన్ సైబర్ యూనిట్, బసోజో పాలిటీ మిలిటరీ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ వంటి కీలక కార్యాలయాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇవన్నీ చాలా వరకు ధ్వంసం అయినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. టెహ్రాన్ ఎయిర్పోర్ట్లోని డిటెక్షన్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇరాన్లో ఎక్కడెక్కడ ఎవరు ఎప్పుడు దాడులు చేయాలన్న వివరాలు అమెరికాతో పంచుకుంటున్నట్టు ఇజ్రాయెల్ వివరించింది. ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడిలో డెల్ అవీవ్తో సహా అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. హెచ్చరికల అనంతరం గురువారం జెరూసలంలో పేలుళ్లు జరిగాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగాల గురించి ఇజ్రాయెల్ సైన్యం 2 గంటల్లోపు 3 వేర్వేరు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడితో టెల్ అవీవ్తో సహా అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel